హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్పీ బ్లాగ్స్. ఈరోజు మా మార్నింగ్ రొటీన్ చూసేయండి. ఈరోజు మా తమ్ముడైతే మార్నింగే బుక్స్ పట్టుకుని కూర్చున్నాడు అనమాట. ఎందుకంటే నేను హోంవర్క్ చేయలేదనమాట. ఈరోజు మార్నింగ్ ఎప్పుడో లేచి రెడీ అయిపోయి కూర్చుని హోంవర్క్ చేస్తున్నాడు. నేనైతే మా తమ్ముడికి హాఫ్ డేస్ కదా, మొన్న మధ్యాహ్నం వచ్చాడు. అప్పటి నుంచి చెప్తున్నాను హోంవర్క్ చేయరా అని చెప్పి చేయకుండా కూర్చున్నాడు. ఈరోజు మార్నింగ్ ఎప్పుడో లేచాడనమాట, ఇక హోంవర్క్ చేయలేదని చెప్పి. డైలీ అయితే మేము ఎంత లేపినా సరే లేవడు. అలాంటిది ఈరోజు వాడే లేచిపోయి రెడీ అయిపోయాడు హోంవర్క్ చేసుకోవాలని చెప్పి. మా తమ్ముడికి ఈరోజు రేపు స్కూల్కి వెళ్తే అయిపోతుందన్నమాట, హాలిడేస్ ఇచ్చేస్తారు. ఈ హాఫ్ డేస్లోనే మేము వీడి అల్లరిని భరించలేకపోయాము. సమ్మర్ హాలిడేస్ అంటే 1 month 15 days ఇస్తారు. అన్ని రోజులు వీడి అల్లరిని ఎలా భరించాలో. నార్మల్గా స్కూల్ ఉన్నప్పుడైతే లేట్గా లేస్తాడు, కానీ హాలిడేస్ వచ్చినప్పుడైతే 5కే లేచిపోతాడు మార్నింగ్. అప్పటి నుండి స్టార్ట్ చేస్తాడు ఇక అల్లరి చేయడం. మ్యాక్సిమం సమ్మర్లో పిల్లలందరూ ఊర్లు వెళ్ళిపోతారు కదా, అమ్మమ్మ ఇంటికని అలా రిలేటివ్స్ ఇంటికి వెళ్తారు. కానీ మా తమ్ముడైతే అసలు ఎక్కడికి వెళ్ళడు. వెళ్తే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళాలి. కానీ పగలంతా ఆడుకుంటాడు, కానీ నైట్ మాత్రం అస్సలు ఉండడు. అయితే నేనన్నా ఉండాలి, లేకపోతే మా అమ్మన్నా ఉండాలి. నేను మా అమ్మ ఉన్నా కూడా ఒక 2 days ఉంటాడేమో అంతే. మా డాడీ అంటే బాగా అలవాటు అనమాట మా తమ్ముడికి. మా డాడీ లేకపోతే అస్సలు పడుకోడు. డాడీ కావాలని ఏడుస్తాడు. మహా అయితే ఒక 2 రోజులు ఉంటాడేమో అంతే. ఒకసారి అయితే నేను మా తమ్ముడు వెళ్ళామన్నమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి జాతర అని చెప్పి. ఆ నైట్ అయితే ఏడ్చేశాడు డాడీ కావాలని చెప్పి. అప్పటికప్పుడు అక్కడ నుండి ఇంటికి రావడం అంటే కష్టమే కదా. రేపు మార్నింగ్ తీసుకెళ్తామన్నా సరే ఎంత చెప్పినా సరే వినలేదు. మా తమ్ముడితో హోంవర్క్ చేస్తున్నాడు కదా, మా అమ్మ అయితే టిఫిన్ తినిపించేస్తున్నారనమాట. వాడి కోసం అని చెప్పి మా అమ్మ ఇడ్లీ పిండి అట్టు వేశారు. కొంచెం ఇక్కడ తిన్నాడు, కొంచెం స్కూల్కి తీసుకెళ్ళిపోతున్నాడు. మా తమ్ముడైతే డైలీ ఇంటి దగ్గరే టిఫిన్ చేసేస్తున్నాడు. స్కూల్కి ఏం పట్టుకెళ్ళట్లేదు, కానీ స్నాక్స్ పట్టుకెళ్తున్నాడు. బిస్కెట్ ప్యాకెట్ అని అలాంటివి పట్టుకెళ్తున్నాడు. కానీ ఈ రోజైతే మొత్తం తినలేను, కొంచెం ఇక్కడ పెట్టు, కొంచెం స్కూల్కి పెట్టే అని చెప్పాడు అనమాట. స్నాక్స్ ఏం అవసరం లేదు, ఈ అట్టు పెట్టామని చెప్పాడు. అందుకని చెప్పి మా అమ్మ అయితే ఇక్కడ కొంచెం పెడుతున్నారు, స్కూల్కి కొంచెం బాక్స్లో పెట్టేశారు. మా తమ్ముడికి టిఫిన్ పెట్టేసి స్కూల్కి పంపించేసిన తర్వాత మేము కూడా టిఫిన్ చేసేస్తున్నాము. మా అమ్మ అయితే మా కోసం ఇడ్లీ వేశారనమాట. మా తమ్ముడు కోసం అని చెప్పి అట్టు వేశారు. వాడు ఇడ్లీ ఇష్టంగా తిండు. ఇడ్లీ తింటాడు, కానీ వాడికి చట్నీ ఉండాలన్నమాట. మా అమ్మ అయితే ఈరోజు చట్నీ ఏం చేయలేదు. ఆవకాయ పచ్చడి ఉంది కదా, అది వేసుకుని తినేద్దామని చెప్పి చేయలేదు. అయినా ఇడ్లీలోకి ఆవకాయ పచ్చడే బెస్ట్ కాంబినేషన్. ఈ రోజు మా ఫ్రెండ్ వచ్చిందనమాట మా ఇంటికి. మేము అందరం కలిసి టిఫిన్ చేసేస్తున్నాము. నాకైతే ఇడ్లీ అంటే అంతగా ఇష్టం ఉండదు, కానీ ఇడ్లీ ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మీకు ఇడ్లీ అంటే ఇష్టమో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము టిఫిన్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ బట్టలు వాష్ చేస్తున్నాను అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేము కనకదార స్తోత్రం పారాయణం చేయడం స్టార్ట్ చేసామని చెప్పి. మార్నింగ్ లేచిన వెంటనే మా పనులన్నీ ఫినిష్ చేసుకుని ఫస్ట్ దండం పెట్టేసుకుని కనకదార స్తోత్రం అయితే పారాయణం చేసేసుకున్నాము. చెప్పాను కదా, ఈ రోజు మా తమ్ముడు వాడంతటా వాడే లేచి రెడీ అయిపోయాడని చెప్పి. ఇంకా మా అమ్మ వాడికి టిఫిన్ వేసేసి పంపించేశారు. ఇక మార్నింగే పూజ చేసుకోవాలి కాబట్టి బట్టలు అయితే వాష్ చేయట్లేదు. పూజ అంతా అయిపోయి మేము టిఫిన్లు అవి చేసేసిన తర్వాత వాష్ చేస్తున్నాము. మార్నింగే బట్టలు అవి వాష్ చేసి పూజ చేసుకోవాలి అంటే కొంచెం లేట్ అయిపోతుంది కదా, మా తమ్ముడు స్కూల్ కూడా లేట్ అయిపోతుంది. అందుకని చెప్పి బట్టలు వాష్ చేయకుండానే పూజ చేసేసుకుంటున్నాము. ఆ తర్వాత వాష్ చేసుకుంటున్నాము. నేనైతే బట్టలు వాష్ చేస్తున్నాను. మా అమ్మ అయితే ఇక్కడ వంట ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఈ రోజు మా అమ్మ సాంబార్ ప్రిపేర్ చేస్తున్నారు. నేను మా డాడీ మార్కెట్కి వెళ్ళి అన్ని రకాల వెజిటేబుల్స్ తీసుకొచ్చారనమాట. అన్ని వెజిటేబుల్స్ వేసుకుని సాంబార్ పెట్టుకుంటే చాలా బాగుంటుందని చెప్పి మా అమ్మ అయితే సాంబార్ ప్రిపేర్ చేస్తున్నారు. ఫస్ట్ మనం చేసుకునే క్వాంటిటీని బట్టి కందిపప్పును మొత్తం ఉడికించుకొని ఇలా స్మాష్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా చేసేసుకోవాలి. ఆ తర్వాత బౌల్లో వాటర్ పెట్టుకుని అందులో కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుని మరిగించుకోవాలి. ఇలా ముందే వాటర్లో కొత్తిమీర కరివేపాకు వేస్తే ఈ ఫ్లేవర్ అంతా వాటర్లోకి దిగుతుంది. అప్పుడు టేస్ట్ బాగుంటుంది సాంబారు. తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ వేసేసుకోవాలి. మీకు ఏమేమి వెజిటేబుల్స్ అంటే ఇష్టమో అవన్నీ వేసుకోవచ్చు. మా అమ్మ అయితే చిలకడదుంప, క్యారెట్, మునక్కాడ, టొమాటో, వంకాయ, ఆనపకాయ ఇవన్నీ వేస్తున్నారనమాట. ఇలా మీ దగ్గర అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. నాకైతే సాంబార్లో అన్నిటికంటే బెండకాయ అంటే బాగా ఇష్టం. మీకు ఏది ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాంబార్లో ఆనియన్స్ కూడా చాలా బాగుంటాయి. ఇలా మొత్తం ముక్కలన్నింటినీ బాగా ఉడికించేసుకోవాలన్నమాట. ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసుకుని సాంబార్ రెడీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక ఏ కర్రీ అవసరం లేదు, ఉత్తి సాంబార్తోనే తినేయచ్చు. ముక్కలు బాగా ఉడికిపోయిన తర్వాత పప్పును కూడా ఇందులో వేసేసి కారం వేసుకుని ఉప్పు వేసుకుని కలిపేసుకోవాలి. తర్వాత తాలింపు వేసేసుకోవడమే. అసలు సాంబార్ ప్రిపేర్ చేస్తుంటేనే భలే స్మెల్ వస్తుంది కదా, నాకైతే ఇప్పుడే ఆకలి వేసేస్తుంది. అసలే మా అమ్మ ఇంట్లో సాంబార్ ప్రిపేర్ చేసి చాలా రోజులే అయిపోయింది. ఎప్పుడో ప్రిపేర్ చేశారు, ఈ మధ్యన అసలు ప్రిపేర్ చేయట్లేదు. నేను నైటే వెజిటేబుల్స్ అన్నీ సర్దుకునేటప్పుడు అన్నారనమాట, వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, రేపు పొద్దున్న సాంబార్ పెట్టుకుందామని చెప్పి. సాంబార్ అయితే రెడీ అయిపోయింది, ఇక తాలింపు వేయడమే. అలాగే మా అమ్మ వడియాలు కూడా వేపిస్తున్నారు. మా అమ్మమ్మ గుమ్మడి వడియాలు పెట్టించిందని చెప్పాను కదా, అవి వేపిస్తున్నారనమాట. ఇలా ఈ వడియాలు పప్పులోకైనా, సాంబార్లోకైనా, పెసరపప్పు చారులోకైనా, ఇలా దేంట్లోకైనా తినడానికి చాలా బాగుంటాయి. సమ్మర్ వచ్చేసింది కదా, ఇంతకీ మీరు వడియాలు పెట్టుకున్నారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము కూడా పిండి వడియాలు పెట్టుకుందామని అనుకున్నాం, కానీ కుదరలేదు. మా ఇంట్లో అందరికీ ఇలా సాంబార్ పెట్టి వడియాలు వేపిస్తే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. చాలా ఇష్టంగా తింటాం అందరం. నాకైతే చాలా ఇష్టం. పప్పు వండినా సరే అంతే, వడియాలు వేపిస్తే సరిపోతుంది, నంచుకుని తినేస్తాను, చాలా బాగుంటుంది. ఇంతకు ముందైతే మా డాడీ వాళ్ళు డీమార్ట్ నుండి గొట్టాలు తీసుకొచ్చేవారనమాట. అవి వేయించుకుని తినేవాళ్ళము. ఈ గుమ్మడి వడియాలు వచ్చిన దగ్గర నుండి అవి కూడా వేయించుకోవట్లేదు. అవి కూడా చాలా బాగుంటాయి. వడియాలు వేగించి పక్కన పెట్టేసిన తర్వాత మా అమ్మ అయితే పప్పు తాలింపు వేస్తున్నారనమాట. తర్వాత మేమైతే కింద వరండా క్లీన్ చేయడానికి అని చెప్పి వెళ్ళామన్నమాట. మా ఆంటీ ఊరు వెళ్ళారని చెప్పి మేము ట్యూస్డే, ఫ్రైడే క్లీన్ చేస్తున్నామని చెప్పాం కదా. ఈ రోజైతే మళ్ళీ మొత్తం క్లీన్ చేస్తున్నాము. మా ఇల్లు రోడ్ సైడ్ ఉంటుందని చెప్పాను కదా, మొత్తం దుమ్ము పట్టేసింది. డైలీ తుడుస్తూనే చాలా దుమ్ముగా ఉంటుంది రోడ్ సైడ్ హౌస్ కాబట్టి.
ఈ మామిడి చెట్టు ఆకులు అయితే ఇంకా రాళ్ళం ఆగలేదన్నమాట. మొన్న వర్షం వచ్చినప్పుడు అయితే మాత్రం చాలా రాలిపోయాయి, ఇప్పుడు కొంచెమే రాలేయి. మామిడి చెట్టు మొత్తం చెదపట్టేసి మొత్తం ఆకులన్నీ రాలిపోతున్నాయి అనమాట. ఇక్కడ తొడవడానికి చాలా టైం పట్టేసింది. పందుకొక్క అనుకుంటా ఇక్కడ మొత్తం టుట్టూలు వెళ్ళేసింది, చాలా చిరాకు అయిపోయింది. మొత్తం అంతా నీట్గా తుడుచుకొచ్చేసి డస్ట్బిన్లోకి అయితే ఎత్తేస్తున్నాను. ఈ ఆకులవి చాలా ఉన్నాయి కదా, ఇదంతా తుడుచుకొచ్చేసరికి చాలా టైమే పట్టేసింది. అలా అయితే తుడిచేసాను, కొంచెం మా అమ్మ తుడిచారు, కొంచెం నేను తుడిచాను అనమాట. ప్లీజ్ వీడియో లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది, మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. బాయ్ గైస్, హకునా మటాటా.